అదే సౌత్ ఆఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా నేను వెళ్తానంటాడు. నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు, చదువుకుంటే ఎంబీబీఎస్ చదువుకుంటాడు, డాక్టర్ అవుతాడు. డాక్టర్ అయిన తర్వాత అప్పుడు ఈయన అంటే స్కూల్లో పడుతుంది కదా. సౌత్ ఆఫ్రికా ఎవరు వెళ్తారంటే నేను వెళ్తానని సౌత్ ఆఫ్రికా వెళ్తానంటాడు కదా. ఎవరు లివింగ్స్టన్ చెప్పలేదనుకో అప్పుడు చెప్పకూడదు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి వెళ్తాను. ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఎదుర్కొనే లేదు, చాలా రోజులు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈయన అక్కడ వెళ్ళిన తర్వాత మిషనరీకి వెళ్తాడు. చాలా తర్వాత బయట సింహాలు రోజైతే సింహం వస్తుంది. సింహం వచ్చేసి ఆయన అటాక్ చేస్తే ఇక్కడ పడుతుంది చేతి కొడితే రెండోసారి మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఏమంటుందా అంటే భయపడుతుంది ఎవరు ఆయన అందుకనే మనం ఎప్పుడైనా సింహం కానీ అంటే జీసస్ సేవ్ మీ హెల్ప్ మీ అని అడిగితే జీసస్ ఇంకా అప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తారంటే సౌత్ ఆఫ్రికా అయిపోయాక చాలా మంది మార్కెట్లో ఎవరైనా ప్యాకెట్లో ఉన్నారనుకో ప్యాకెట్లో తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారు. ఎలాగంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, పనిచేసి ఇలాగాను అమ్మేస్తారనమాట. బానిస మార్కెట్కి వెళ్తే ఏంటి ఇక్కడ పిల్లలు అమ్మేస్తారు. ఏంటంటే అప్పుడు తీసుకెళ్ళాక పిల్లలు అమ్మేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు అప్పుడు పని చేస్తారంటే నువ్వు అలా చేయకూడదు, తప్పది, ఎవరు బానిసలు లేరు అని అక్కడ వ్యతిరేకించి ఫైట్ చేసి గవర్నమెంట్తో ఫైట్ చేసి మార్కెట్ అంతా క్లోజ్ చేస్తారు. అంటే బానిస పిల్లలు సర్వెంట్గా ఉండదు. అవునా? తర్వాత ఏం చేస్తారు సౌత్ ఆఫ్రికాలో దాన్ని ఏమంటారంటే చీకటి కట్ట అంటారు. అక్కడ ఎక్కువ లైట్స్ ఇంకా ఫారెస్ట్ ఏరియా, థిక్ ఫారెస్ట్ అనమాట. వైల్డ్ యానిమల్స్, భయంకరమైన దోమలు, పాములు ఉంటాయి. ఎంతకంటే ఎవరైనా భయపడుతుంటారు. అందులో నాగరికత లేనటువంటి అన్కల్చర్డ్ పీపుల్ వాడికి అందరిని పట్టేసుకోరు. ఇట్లా అవాదం చేసి ఆకులు వాడు కూడా ఆకులు దొరుకుతూనే ఉంటారు. ఆకులు దొరుకుతూ ఉంటారు. ఇది అసలు అందుకనే అక్కడికి వెళ్ళి చాలా రోగాలు వస్తుంటే వాళ్ళందరినీ శుద్ధి చేయాలని వాళ్ళందరూ యేసుక్రీస్తు గురించి చెప్పాలని అంటారు. వాళ్ళందరూ కూడా ఈ కూర్చోడు కూర్చోడు అని ఎగతాలు చేస్తారు. కానీ అక్కడ వాళ్ళందరి మధ్యలో నేను ఎక్కడి నుంచి వస్తానని చెప్పాను, లండన్. లండన్ ఎక్కడికి వెళ్తాడు ఏ సంవత్సరం అంటే 1840 అంటే 1840. 18th సెంచరీ అంటే ఇప్పుడు 20th సెంచరీ కదా, 200 years బ్యాక్. అప్పుడే ఆయన చెప్తాడు. వెళ్ళి ఆ సీక్రెట్ కన్నా ఉంటుంది ఆఫ్రికానే ఉంటారు. అందరూ మనుషులు నాగరికత లేదు, ప్యాంట్ షర్ట్ వేసులు ఆకులు కట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు గొప్ప చేసుకుంటూ ఉంటారు. బయట అడవికి వెళ్ళి సేవ చేస్తారంట. అక్కడికి వెళ్ళి ఈయన మొట్టమొదటిసారిగా ఒక లాంగ్వేజ్ వాళ్ళ ట్రైబల్ లాంగ్వేజ్ ఆటో మాట్లాడతారు. తర్వాత ఏం చేస్తారంటే ఆయన ఏం చెప్తారు తెలుసా, మన అపోస్తుల కార్యంలో 24 గంటలను నా ప్రాణం నాకు ఎంత మాత్రం ఉడిపోయింది కాదు, నా ప్రాణం పోయేమో లేదు, వీళ్ళందరూ చెప్పాలి. ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఆయన ఎక్కడ యాక్చువల్గా లండన్ మంచి గొప్ప దేశం. అక్కడ మంచి నాగరికత కాలేజీలో చదువుకుని అప్పుడు సండే స్కూల్ అడుగుతారు కదా, యక్షాగ్రంథం చెప్పినట్టుగా ఎవరైనా సౌత్ ఆఫ్రికా అంటే నేను వెళ్తాను అనుకుంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తా అంటే గొప్ప గొప్ప ఎడారి ఉందంట. దాని పేరు కలపరి ఎడారి. ఆ ఎడారి అనేది ఆయన చూస్తాడు. ఎడారి అక్కడ ఎడారి ఉందని. తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఆఫ్రికాలోనే ఒక యూరోపియన్ అట్లాంటిక్ ముందు మాసం 11
సెంచరీలో దీన్ని కనిపెట్టి ఈయన పేరు పెడతాడు. దీన్ని అక్కడ విక్టోరియా రాడ్ ఉంటుంది. విక్టోరియా రాడ్ ఉన్నదిగా పక్కన వాడు. సో ఇది విక్టోరియా వాటర్ ఫాల్స్ అని ఆయన పేరు. ఏం చెప్తాడంటే బానిస వ్యాపారం ఉంటుంది కదా, మళ్ళా పిల్లల్ని తీసుకొచ్చేసి అప్లై చేసి వాళ్ళందరూ బానిసలు తీసుకెళ్ళి మెయిన్ ఆడపిల్లలు తీసుకెళ్ళిపోయి అప్పేసుకుంటారు. ఆ బానిసత్వం ఆపేసి ఆయన పేరేమన్నారు? డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. చెప్పాలి పేరు, డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ చదివి వాళ్ళందరికీ వైద్యం చేస్తాడు. వాళ్ళందరికీ మంచిగా భోజనం ఎలా చేయాలి, స్నానం తర్వాత ఇంకేం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడంటే అక్కడ డాక్టర్ లివింగ్స్టన్ గారు మరి ప్రపంచంలో ఎవరైనా సరే వస్తే అక్కడ ఆ అడిగోడు చెప్పేస్తారు. అంత భయంకరమైనటువంటి చాలా బాబు ఇక్కడ చూడాలి. ఏం పేరు డాక్టర్ గారికి? డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. ఏ దేశం నుంచి వచ్చాడు? ఆఫ్రికా వెళ్ళాడు. లండన్ నుంచి వెళ్తాడు. క్వశ్చన్లు అయిపోయాక నీకు భోజనం లేదు కూడా అక్కడే కూర్చుంటాడు. క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. అమ్మాయి ఏం పేరు డాక్టర్ది? డేవిడ్ లివింగ్స్టన్. లండన్ నుంచి ఎక్కడెత్తాడు? ఎందుకు వెళ్తాడు? దేవుని సేవ చేయాలి. వాళ్ళందరికీ ఏమి తెలియదు, పట్టేసుకుని తెలియదు. దేవుడి గురించి చెప్పాలి. కరెక్ట్ చెప్పాలి. దేవుడి గురించి చెప్పాలని, దేవుని మాట చెప్పాలని అక్కడికి వెళ్తాడు. సౌత్ ఆఫ్రికా చెప్పి వాళ్ళందరికీ బైబిల్ పొందుతాడు. వాళ్ళందరూ చక్కగా ఈవినింగ్ స్కూల్ చెప్తాడు. ఈయన చిన్నప్పుడు ఏంటి తెలుసా? చాలా పూర్. వీళ్ళ డాడీ ఒక కాటన్ మిల్లు పనిచేస్తుంటే ఈయన కూడా వెళ్ళేవాడు పనిచేయడం. అలాగే పనిచేసేవాడు. రాత్రి నుంచి తప్ప బైబిల్ చదువుకోవడం అంత పూర్ అనమాట. అంత కష్టపడి చదివి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ తెచ్చుకున్న తర్వాత మా డాడీ అంటాడు, డాడీ నేను ఆఫ్రికా వెళ్తాను. ఎందుకు అంటే దేవుని సేవ చేయాలి, దేవుని గురించి చెప్పాలి. అక్కడ వాళ్ళందరికీ కూడా బాగు చేయాలంటాడు. సరే వెళ్ళమని పంపిస్తారు. అప్పుడు లండన్ నుంచి ఆఫ్రికాకి షిప్లో వెళ్తాడు. ఓకే, అక్కడ చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళందరికీ బట్టలు కొనిస్తాడు, మందులు కొనిస్తాడు, సోప్స్ కొనిస్తాడు. స్నానం చేయాలి, జాగ్రత్తగా నీట్గా ఉండాలని. దోమలు వస్తుంటే దోమదాసం చేయించేవాడు. మళ్ళీ అవి దోమలన్నింటినీ కప్పడానికి కానీ చేతులకి ఏమైనా వాటి సొల్యూషన్ ఇచ్చేవాడు. అట్లా వాళ్ళందరూ కూడాను దోమ పుట్టి అక్కడ మలేరియా వచ్చేస్తుంది. వాళ్ళ తర్వాత విరోచన ఉంది, అందరూ చనిపోతారు. అలా కాకుండా రక్షించాడు. పాము కాటేసిన చచ్చిపోతాడు. అదే పాము దగ్గర రానికుండా నీట్గా పెట్టేవాడు. సో అవన్నీ ముద్రిస్తుంటే అక్కడ గ్రామంలోనూ చుబియా అనే చాలా అందమైన ఆమె ఉంటే ఆమె మేరీ అని ఆమెను మ్యారేజ్ చేసుకుంటాడు. చాలా అక్కడ చాలా చేసి చాలా ఆయన ఏంటంటే చేసేది రాత్రి అంతా మొక్కళ్ళ మీద ప్రార్థన. సార్ మొక్కలు ఏంటి మీరు? మొక్కలు ఏం చేయాలి? మొక్కలు డీల్ డౌన్ చేసి రాత్రి 3 hours ఎట్లా ఉంటాడు. మీరు ప్రేర్ చేస్తాడు. సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించండి, నమ్మకూడదు, హెల్త్ని పెట్టుకోండి, సీరియస్గా ఉండు. అయితే చాలా ఆయన చాలా జాగ్రత్తగా ప్రార్థన చేస్తా మొక్కలు తీసుకుంటారు. ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. పాము చూసేసరి వారికి ఆయన అంటే బట్టి అంటే జీసస్ అంటే ఇది లైన్ వచ్చింది. లైన్ వచ్చి అట్లా చూస్తే ఇక్కడ దేవుడు ఉన్నాడు రావాలి ఎందుకంటే లైన్ చేస్తే ఆర్డర్ మంది చేస్తాం కదా. అప్పుడు కూడా అప్పుడు కూడా అంటారు ఒకసారి కాలిపోయింది. అందుకని మనకైనా ఎవరు నామకులు ఉన్నారు హెల్ప్ చేయాలి. ఎవరు నామకులు మనం కూడా దేవుడు మనం గట్టిగా కూర్చోండి. ఇంకా నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి. ఏం చెప్పాలి?
ఏంజిల్. ఇది ఎవరి గురించి మాట్లాడినప్పుడు డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ ఆయన మొత్తం పేరు, ఆయన డేవిడ్ అసలు పేరు, ఇంటి పేరేమో లివింగ్స్టన్. ఆ చదువుకున్నాడు కాబట్టి డాక్టర్ దగ్గర చేస్తాడు. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. ఏంటంటే వాడు లండన్, అక్కడ నుంచి ఆయన ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో పాములు, తేళ్లు, సింహాలు, మృగాలు ఉంటాయి. వాటందరితో ఫైట్ చేసి అక్కడ ఉన్న గిరిజన పీపుల్ అందరూ కూడాను దేవుని వాక్యం చెప్తారు. దేవుని వాక్యం చెప్పి చాలా మంది మారుతారు. హాస్పిటల్ కడతారు. హాస్పిటల్ కట్టిన తర్వాత ఒక రోజుని ఈ పిల్లలందరూ భార్యనేమో ఇక్కడ ఉంటారు, లండన్లో ఉంటారు. ఆయన ఒక్కడే అక్కడ ఉంటాడు. కొన్నాడైన తర్వాత 5 years కనిపించలేదు. ఏమైపోయాడు చనిపోయాడు. కానీ చనిపోలేదు. ఒక విలేజ్కి వెళ్ళి చనిపోలేదు. సేవ చేస్తూ చిన్న కృషి చేసుకుంటాడు. ఆ కృషిని పట్టుకుని ఆయన మంచి దగ్గర ప్రమాణ మీద ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళందరూ చనిపోయాడు. చనిపోలేదు. ఇలా మంచి వ్యక్తులు వేసాడు. అంటే అయ్యా ఏంటి ఈ యొక్క విషయం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నానంటే నాకు దేవుడి గురించి ఎక్కడికైనా వెళ్ళిపోగలను. దేవుడు పంపిస్తే ఐ గో ఎనీవే గాడ్ సెండ్స్ మీ. దేవుడు ఎక్కడికైనా వెళ్తాను, దేవుడు నాకు ఎక్కడికైనా వెళ్తానని అని అంటాడు. చివరికి సౌత్ ఆఫ్రికాలో ఉన్నవాడు చాలా మంది సాధించి హాస్పిటల్ కట్టిస్తాడు, స్కూల్ కట్టిస్తాడు, నిలబెడతాడు. అవన్నీ సేవ చేసిన తర్వాత ఆయన్ని ఏమనిపించారో తెలుసా, ఆయన్ని డాడా అని పిలిచాడు. డాడీ డాడీ ఆయన ఏం చేస్తాడు తెలుసా, ప్రార్థన చేసుకుంటూ మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటూ ఎవరు అనుకుంటారు, డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ చనిపోతే అప్పుడు వాడ ఎక్కడి నుంచి అంటే లండన్ నుంచి వాళ్ళందరూ వస్తారు. వాడు భార్య పిల్లలు ఎందుకంటే ఆయన హృదయము మా గురించి పనిచేసింది. ఆయన మా గురించి పనిచేశాడు కాబట్టి ఆయన సమాధి ఇక్కడే చేస్తారు. వాళ్ళ భార్య పిల్లలేమో వాళ్ళ సిటీ తీసుకెళ్ళిపోవాలి. చివరికంటే ఏం చేస్తారంటే వాళ్ళందరూ ఇంకా పడి ఇంకా ఆయన హృదయం ఎప్పుడు సౌత్ ఆఫ్రికా తగ్గుతుంది కాబట్టి ఆయన హృదయాన్ని కట్ చేసి మాకు ఇచ్చేయండి, మేము ఇలా సమాధిస్తాం. ఆయన బాడీని అంటూ మీరు ఇంగ్లాండ్ తీసుకెళ్తారు. బాడీని ఇంగ్లాండ్ తీసుకెళ్తే అక్కడ సమాధి చేస్తారు, ఇక్కడ చేస్తారు. ఎవరికైతే ప్రపంచంలో 2 సమాధులు ఉన్నాయంటే నేను అక్కడికే ఉన్నాయి. ఆయన పేరు డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. ఆయనకి 2 సమాధులు ఉన్నాయి 2 దేశాలు. ఒకటి సౌత్ ఆఫ్రికా, ఇంకోటి లండన్. ఖాళీ సమాధి సమాధి నుంచి చెప్పారు కదా, ప్రపంచంలో ఖాళీ సమాధి ఉన్నది తీసేస్తాయి. ప్రపంచంలో 2 సమాధులు ఎవరున్నాయంటే డాక్టర్ లివింగ్స్టన్. ఆయన ఎందుకంటే ఆయన చేసిన సేవలకి మరి ప్రజలందరూ కూడా ఆయన మా మధ్యలోనే ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఆదేశం తీసుకెళ్తారంటే బాడీ హార్ట్ ఇప్పుడు ఆయనకి 2 సమాధాలు ఉన్నాయి. ఆయన పేరు పెట్టి చాలా హాస్పిటల్ కట్టారు, స్కూల్ కట్టారు, కాలేజెస్ కట్టారు. అందరికీ చాలా మంది ఫ్యామిలీ చదువుతుంటారు.
ఏదో అమెరికా డెవలప్ అయింది. అలా డెవలప్ అవడానికి ఈయన ప్రప్రదంగా ముందు వెళ్ళి వాళ్ళందరికీ చక్కగా చదువు నేర్పాడు, మందులు వేసుకోవాలి నేర్పాడు, ఉపయోగాలు ఉండాలి నేర్చుకోవాలి, బట్టలు కట్టుకుని నేర్పాడు, చర్చికి వెళ్ళాడు, బైబిల్ ఇచ్చాడు, వాక్యం చెప్పాడు. ఆయన ముందు నేను ఏమంటానంటే ఈయన మా డాడీ అంటారు. డాక్టర్ లివింగ్స్టన్ అతను మా డాడీ. జీసస్ క్రైస్ట్ అంటే ఆమెకు తెలియదు ఎవరు. జీసస్ క్రైస్ట్ చెప్పాడు వీళ్ళందరూ కూడాను ఇట్లా ఉన్నారు, ఇట్లా ఉండకూడదు, అనాగరికతో ఆకులేసి కట్టుకోకూడదు అని వాళ్ళకి బట్టలు కొని ఇచ్చాడు, చక్కగా ప్యాంట్ ఇచ్చాడు, బుక్స్ ఇచ్చాడు, బుక్స్ ఇచ్చి బుక్స్లో చదివిస్తూ నేర్పించాడు. చిన్న చిన్న బైబిల్ ఇచ్చేసి బైబిల్ వేసి స్టోరీస్ చెప్పాడు. వాళ్ళందరూ కూడా రాత్రంతా ఈ సండే స్కూల్ అని చెప్పాడు. పగలంతానే వాడు పనిచేస్తున్నాడు. ఆయన వాళ్ళతోనే ఉండేవాడు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు, వాళ్ళ వ్యవహారం నేర్చుకున్నాడు. వాళ్ళతో నేర్చుకుని అక్కడే ఒక కుర్చీలో ఒక్కళ్ళు ప్రార్థన చేసుకుంటూ చనిపోయాడు. ఓకే, ఆయన పేరు ఉన్నారు లివింగ్స్టన్. ఎక్కడ చనిపోయాడు? సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో ఒక సమాధి కట్టారు, మళ్ళీ ఇంగ్లాండ్లో ఒక సమాధి కట్టారు. ఆయన ఒక్కడికే 2 సమాధులు. కానీ అలాంటి గొప్ప వ్యక్తి. అప్పుడు ఆనాడు యెషయా కూడా దేవుడు అన్నప్పుడు అలా కోటకి అలా బలవంతంగా ఎవరు వెళ్తారంటే యెషయా ఏమంటాడంటే నేను వెళ్తానంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. అలాగే సండే స్కూల్ టీచర్ అడిగింది కదా, సౌత్ ఆఫ్రికా వాళ్ళు వెళ్ళగలుగుతానంటే ఎస్ నేను వెళ్తాను మాట్లాడుతుంది. చదువుకుని కష్టపడి చదివి డాక్టర్ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి సేవ చేసి అక్కడే చనిపోయాడు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. ఆయన పేరు మర్చిపోకూడదు. ఏ పేరు అంటే ఆయన పేరు కదా, ఆయన పేరు చెప్తావా? లివింగ్స్టన్. ఎస్, డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. ఎక్కడ చనిపోయాడు ఆయన? ఆయన ఎన్ని సమాజాలు ఉన్నాయి? ఇక్కడ హార్ట్ ఏమో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్లోనేమో బాడీ. 2 సమాజాలు ప్రపంచంలో ఉన్నది ఈయన ఒక్కడికే. ఖాళీ సమాజం ఎవరికి ఉంది? ఏసై. ఎస్, వెరీ గుడ్. అందరూ చెప్పండి. మీ పేరు చెప్పమ్మా. మీ పేరు మీ పేరు ఏనా? రాంతిక. ఓకే, జెసికా. ప్రభుజన్. లోరియా. నీ పేరేంటమ్మా? చరణ్. చరణ్. గుడ్. మరి అర్థమైంది స్టోరీ? ఏ స్టోరీ అది? డాక్టర్ డేవిడ్. ఆయన ఎక్కడ చనిపోయాడు? సౌత్ ఆఫ్రికా. ఓకే, గుడ్ గుడ్. క్లాప్స్.